మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ వెబ్సైట్ ని ప్రారంభించారు. గత వారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దీనిని ఆవిష్కరించడం జరిగింది. ఈ బుక్ కార్యకర్తలకి శ్రీరామ రక్షలాగా ఉంటుందని జగన్ అన్నారు. అయితే ప్రస్తుతం రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్న వారికి డిజిటల్ బుక్ శక్తిని చూపిస్తామన్నారు. రాబోయే రోజులలో అది ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందని, కార్యకర్తలకి అన్యాయం జరిగితే ఇందులో నమోదు చేసుకోవాలని కూడా సూచనలు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలతో న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వారు రిటైర్డ్ అయినా కూడా ఎక్కడ ఉన్నా వారిని తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలాగా చేస్తామని జగన్ అన్నారు. అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగిస్తామని అన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ యాప్ లో సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రిపై ఫిర్యాదు రావటం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ ఆరోపణలపై విడుదల రజని స్పందించాల్సి ఉంది. అయితే కార్యకర్తలకి జగన్ న్యాయం చేస్తాడా లేదా అన్నది చూడాలి.